హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్ మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఎప్పట్లానే ఏం పబ్లిసిటీ కోసం చేసేది కాదు, మన వాళ్ళందరి కోసం తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నన్ను అంటే ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా మన టాపిక్ వచ్చేసి బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ కలెక్షన్. మొన్న లిక్కర్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఇది కొత్తగా కనిపించింది. అండ్ బ్లెండర్స్ ప్రైడ్ చాలామందికి తెలుసు, అండ్ చాలామందికి హాట్ ఫ్యాన్ ఫేవరెట్స్ కూడా ఉన్నారు దీనికి. ఇది ఎందుకు మీకు అంత ఇష్టమో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ దీని ఫ్యాన్స్ అందరూ లైక్స్ చేయండి. ఇంక ఇది కొత్తగా కనిపించిందిగా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది 750 ml ఫుల్ బాటిల్. ఇది దాని గురించి ఇంకా డీటెయిలింగ్ వెళ్ళే ముందు అయితే బాటిల్ ఓవరాల్గా ఎట్లుంటుంది, ఇప్పుడు ఇది చాలా మార్క్స్లో కనిపిస్తుంది. అప్పుడు నాకు కొత్తగా అనిపించింది, ఇప్పుడైతే కనిపిస్తుంది అన్ని మార్క్స్లో. నేను ఫస్ట్ అన్నీ చెక్ చేసుకొని రివ్యూ ఇస్తాను కాబట్టి తాగి చూసి నెక్స్ట్ హ్యాంగ్ ఓవర్ ఉందా లేదా అన్నీ డీటెయిలింగ్గా చూసుకొని ఇక్కడ రివ్యూ చేస్తున్నాను నేను. బాటిల్ క్యాప్ అట్లుంటుంది, చాలామందికి తెలిసింది. అండ్ ఇక్కడ దీంట్లో కూడా 42.8% ఆల్కహాల్ నేను చూపిస్తాను. 42.8% ఉంది ఆల్కహాల్. ఇది కొత్తగా వచ్చింది బ్లెండర్ స్ప్రైట్లో రిజర్వ్ కలెక్షన్ అని. ఇక్కడ చూడండి 750 ml బాటిల్, 750 ml 42.8% ఆల్కహాల్, 42.8% ఆల్కహాల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ తెలంగాణ టుడే ఇక్కడ నేను చూపిస్తాను. యాజ్ పర్ తెలంగాణ టుడే ఇది 1560 అండి, 1560 రూపీస్ యాజ్ పర్ తెలంగాణ టుడే. సో ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ. అండ్ మనం ఫస్ట్ ఎప్పట్లానే వాటర్లో కలుపుకొని తాగుతాం కదా. ఫస్ట్ ఇంకొక పెగ్గు ఇక్కడ ఉన్న కట్టు ఎంత ఉందో అంత కట్టు ప్రకారం పోసి వాటర్లో కలుపుకొని తాగిన నేను. వాటర్లో కలుపుకొని తాగినప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంది, కానీ మంచిగానే ఉంది. మంది అయితే చాలామంది హాట్ ఫేవరెట్ ఇది. సో మంది అయితే బాగానే ఉంది, కానీ కొంచెం స్ట్రాంగ్ తెలుస్తుంది నాకు. వాటర్లో ఫ్లేవర్ తెలుస్తుంది, స్మూత్గా అయితే లేదు, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. తాగాలనుకున్న వాళ్ళు ఇట్లా వాటర్లో అందరు ట్రై చేస్తారు కదా. సో వాటర్ ఈజ్ గుడ్ అండి, నేను సజెస్ట్ చేస్తున్నాను. అందరు పోసుకునే కట్టు ఉంది, దాకానే పోసుకున్నా. దీనికి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది కదా. సో ఒక పెగ్ వాటర్లో పోసుకొని తాగినప్పుడు కొంచెం ఫ్లేవర్ తెలుస్తుందండి. జెండర్ ఎవరైనా తాగడానికి చూసి తాగొచ్చు. కొంచెం స్మెల్ కూడా వస్తుంది, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. స్మెల్ వస్తుంది. నెక్స్ట్ హ్యాంగ్ ఓవర్ లైట్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంది హ్యాంగ్ ఓవర్ అయితే. సో ఇది వాటర్తో కలిపినప్పుడు. సో నెక్స్ట్ మనం డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా. ఈ కూల్ డ్రింక్స్ కలుపుకొని తాగితే మంచిది కాదని డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో కొంచెం ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను డిఫరెంట్గా ట్రై చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇందులో నేను దానిమ్మ పండు గింజలు వేసి దాన్ని ప్రెస్ చేసినాను. సో కొంచెం వాటర్ లాగా వచ్చింది. నాకు సరిగా టూల్స్ లేవు, ఇంకా నేను అప్డేట్ చేసుకొని ట్రై చేస్తున్నాను. సో అట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం దాని చితికి వాటర్ వచ్చింది బయటికి, దాని జ్యూస్ వచ్చింది. ఆ తర్వాత దాంట్లో నేను మళ్ళీ ఒక 60 ml బ్లెండర్ స్ప్రైడ్ రిజర్వ్డ్ కలెక్షన్ పోసి తాగినాను. ఇక్కడ నేను ఇంకా డీటెయిలింగ్ ఇక్కడ నేను చూపిస్తాను నేను ఎట్లా అయిందో అది. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఎవరు ట్రై చేయాలనుకున్న ట్రై చేయొచ్చు. దీని కూల్ డ్రింక్స్ కానీ చాలా బెటరు, కానీ మీ దగ్గర ఇంకా నెసెసరీ టూల్స్ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇది నెక్స్ట్ డే అయితే కొంచెం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది అండ్ స్మెల్ వస్తుంది. సో ఇది కూడా స్మెల్ రావద్దు అనుకున్న వాళ్ళు కూడా మీ ఇష్టం, కొంచెం చూసి తాగండి. సో ఇది ఇట్లా చేసి దీంట్లో నేను మళ్ళీ ఒక 60 ml విస్కీ పోసినాను. అది కూడా ఇక డీటెయిలింగ్ ఇస్తాను నేను. ఆ టూల్స్ సరిగ్గా లేక నాకు క్రషింగ్కి కొంచెం టైం పట్టింది. సో ఊరికి అట్లా క్రష్ చేస్తున్నాను నేను, చాలా వరకు ట్రై చేస్తున్నాను క్రష్ చేయడానికి. మొత్తం సరిగ్గా క్రష్ కాలేదు, కానీ ఓకే. దీంట్లో నేను మళ్ళీ మందు పోసినాను. అది చూడండి మందు. ఇక్కడికి బాటిల్ హాఫ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ హ్యాంగ్ ఓవర్ ఉందో లేదో చూసి రివ్యూ ఇస్తున్నాను. సో చూసే వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తాను చూస్తున్నాను. ఆ ఛానల్ చాలా ఎంకరేజ్మెంట్ లేదండి, కానీ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో అంత 60 ml మందు పోసినాను, దాంట్లో మళ్ళీ వాటర్ కలిపినాను. సో దీంట్లో మళ్ళీ వాటర్ కలిపినప్పుడు అది ఓవరాల్గా ఇట్లా కనిపిస్తుంది చూడండి. సరిగ్గా ప్రాపర్గా క్రష్ చేస్తే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇందులో కూడా మందు ఘాటు తెలుస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇవిలో తగులుతున్నప్పుడు దాన్ని చూస్ చేయడం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ బాగుంది, ఫ్లేవర్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది.
అదేమంటారు కూల్ డ్రింక్స్ తాగేలో కలుపుకొని తాగే బదులు ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. మనం ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎట్లా అనిపించిందో కింద ఫీడ్బ్యాక్లో తెలపండి. ఇది నేను వీడియోలో కవర్ చేయాలనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.